నా కులదైవం మనందరి దైవం మహాశివుడికి చేతులెత్తి మొక్కాను. లోకాన్ని కాపాడటానికి గరలాని తాగాడు. నా ధారావిని కాపాడుకోటానికి నేను బుల్లెట్ దెబ్బ తినలేనా? నిన్న రాత్రి నాకొక పీడకల వచ్చింది. మన ధారావి మనమందరం కలిసి ఏర్పరుచుకున్న ధారావి, నిర్ణయించుకున్న ధారావి, పెంచుకున్న ధారావి అది నా కళ్ళ ముందే నాశనమైంది. అప్పుడు నేను నా కులదైవం మనందరి దైవం మహాశివుడికి చేతులెత్తి మొక్కాను. లోకాన్ని కాపాడటానికి గరలాని తాగాడు. నా ధారావిని కాపాడుకోటానికి నేను బుల్లెట్ దెబ్బ తినలేనా? మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఆశీర్వాదాలై నాకు మళ్ళీ ఊపిరిపోశాయి. ఆ కారణంగానే మళ్ళీ మీ మధ్యకొచ్చాను. ధారావిలో ప్రతి ఒక్క ఇల్లు, ధారావిలో ప్రతి ఒక్క సందు, ధారావిలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ తలైవా ఫ్యామిలీలో భాగమే. మీ ప్రేమ అభిమానాల కోసం కోమా నుంచి ఏంటి, సమాధి నుంచైనా లేచి వస్తాను. ఇక్కడున్న ప్రతి కుక్క మళ్ళీ ఆకలితో ఉంది. తలైవా వాటికి మటన్ దావత్ మళ్ళీ ఇస్తాడు. కుక్కలకి ఆహారం వేయొద్దని తారాకి చెప్పు. తలవన్ మాత్రే తన కొడుకుతో వచ్చాడు. మాత్రేని లోపలికి పంపించు, వాడి కొడుకుని బయటే నిలబెట్టు. తండ్రిని మాత్రం పంపించండి.
అన్నట్టు ఆ కాకుల విషయం ఇద్దరికి మాత్రమే తెలుసు, బోలమ్మకి మైకల్కి. వక్రతుండ మహాకాయ సరిగ్గా గణపతి దేవుడ్లా ఉన్నారు. గణపతి పప్ప ఇది అద్భుతం. ఆహా వావ్, ఏక్దమ్ ఫిట్. నేను గణపతిని మొక్కుకున్నా, మా తలైవన్ని ఏక్దమ్ ఫిట్ గా మార్చమన్నాను, మార్చేశారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇన్వెస్టర్లని రెచ్చగొట్టడం కంటే ఎక్కువగానా? లేదు, అలాంటిదేం లేదు. అది మీరేదో పొరపాటుగా అనుకుంటున్నారు. మిస్కమ్యూనికేషన్ అంతే. నేనేదో కొంచెం డబ్బులు తీయాలి అనుకున్నాను. నా డబ్బే, మీకు తెలుసు కదా ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందో. అదే నిజమై ఉంటే నువ్వు శివాకి ఫోన్ చేసేవాడివి, రాజన్కి ఫోన్ చేసేవాడివి. పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేం లేదు, అలాంటిదేం లేదు. అది వాళ్ళందరూ నన్ను అడిగారు, ఇప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేద్దాం. అందుకే అంటే నేను తలేవా పెద్ద తప్పు చేశాను, చాలా తప్పు చేశాను. ఒక్కసారి మీరు నన్ను తలేవా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు నేను చేయను తలైవా. ఇంకెప్పుడు ఇలా అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, వెళ్ళి బయట నిలబడు, బయటకెళ్ళావు. ఇదే ఆఖరి విన్నప్పుడు తలైవా, ఆఖరి ఇంకోసారి. మన ఇద్దరి లైన్ సేమ్ ఒకటే మేడం. ముందు వెళ్తూ ఉండటం కోసం రెండు విషయాలు చాలా ముఖ్యం. కొత్త పార్ట్నర్ని కలుపుకోవటం, అలాగే ఏదైతే పనికిరాదో దాని చెత్తని పారేసినట్టు కుప్పలో పడేయాలి. నా కుప్ప మాత్రేగాడు, ఆ చెత్తని పారేయటానికి నేను సిద్ధం. మీరు డిసైడ్ చేసుకోండి, మీరు దేన్ని పారేయాలో. గవాస్కర్ లేదా ఎలక్షన్.